నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక ప్రతి ఒక్కరికి తెలిసిన బ్రాండ్ ఏదైతే ఉందంటే అది ఆదిత్య బిర్లా ఎన్నో సంవత్సరాల నుంచి ఇండియాలో రూల్ చేస్తుంది మరి ఈ ఇయర్ 2024లో ఆదిత్య బిర్లా వచ్చేసి పెయింట్ రంగంలో అడుగుపెట్టింది బిర్లా ఓపస్ అనే పేరుతో మరి ఈ రోజు అయితే ఇక్కడ జేఆర్సీలో ఎక్స్పో నిర్వహించింది ఎనామిల్స్ గురించి వాటర్ పెయింట్స్ గురించి ఇంటీరియర్స్ గురించి వాల్ పేపర్స్ గురించి ప్రతి ఒక్క సెగ్మెంట్లో రాణిస్తూ అవన్నిటిని ప్రజలకి పరిచయం చేయడానికి ఇక్కడ ఈరోజు జేఆర్సీలో ఎక్స్పోని నిర్వహించడం జరిగింది మరి ఒక్కసారి లోపలికి వెళ్ళి ప్రతి విషయాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఆఫ్టర్ ఇంటీరియర్స్ మనం ఆలోచించే దేని గురించి అంటే వాల్ పేపర్స్ కానీ డిజైనర్ ఫినిషెస్ కానీ మన రూమ్కి తగ్గట్టు మన హాల్కి తగ్గట్టు ఎలా ఉండాలి అని ఆలోచిస్తుంటాము. మరి బిర్లా ఆఫర్స్లో దానికి సంబంధించి ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. సో ఇంటీరియర్స్గా బేసిక్గా బిర్లా ఆఫర్స్లో ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించి వాట్ ఆర్ యూ ప్రొవైడింగ్? So here we have two categories. One is the wallpaper category and second one is the texture finishes. So in the texture finishes we have two categories. One particular is the normal one dream design finishes, which is we have providing 25 plus different finishes, and at the same time there is a AID category which is for the architect interior designer. We are mentioning that. So if you look at these walls, I can show you the each and everything. So first one we are mentioning that is the open that is a marble finish, which is the stucco marble which we are mentioning here. So అది ఏంటంటే మీకు కంప్లీట్ వాల్ అంతా మీరు టచ్ చేసినప్పుడు అదంతా ఒక మార్బుల్ టచ్ చేసిన ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో అది ఒక లైక్ ఒక పేస్ట్ ఫామ్ వస్తుంది. మా వెల్ ట్రైన్డ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, సో వాళ్ళ ద్వారా మేము దాన్ని ఎగ్జిక్యూట్ చేయిస్తాము. అంటే అది నిజంగా పెయింటా లేకపోతే మార్బుల్ పెట్టారా? బికాజ్ ఈవెన్ వెన్ ఐ టచ్డ్ నాకు కూడా అర్థం కాలేదు. యా, అది కంప్లీట్గా పెయింట్ అది. సో అది టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు అట్లా బఫ్ చేస్తే కొద్దీ ఆ అవుట్పుట్ అనేది అలా వస్తుంది అనమాట. సో ఇఫ్ యూ సీ హియర్, సో దిస్ ఈస్ ద మార్బుల్ ఫినిష్. ఒకసారి మీరు టచ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. ఇది చాలా స్మూత్ ఫినిష్ ఉంటుంది. సో ఈ అవుట్పుట్ రావాలంటే మా ఎక్స్పర్ట్స్ వల్లనే అది అవుతుంది అనమాట. సో మేము చాలా దానికి ట్రైనింగ్ ఇచ్చి మేము వాళ్ళకి ఎగ్జిక్యూట్కి పంపిస్తాము. సో దీన్ని బాగా బఫింగ్ చేసినప్పుడు మాత్రమే ఈ అవుట్పుట్ అనేది వస్తుంది. సో వితౌట్ ట్రైనింగ్ మేము ఏ క్లయింట్కి సాటిస్ఫై ఇవ్వలేము కాబట్టి సో ప్రాపర్గా చేసిన తర్వాత వీ కెన్ సెండ్ దెమ్ టు ద ఎగ్జిక్యూషన్ సైట్. సో ఇవన్నీ డిజైనర్ ఫినిషెస్ అంటారు. యా. సో బేసికలీ ఇవి ఎక్కడెక్కడ మేజర్గా యూటిలైజ్ అవుతాయి? సో ఎవ్రీ వాల్లో ఏదైనా ఒక వాల్ని మీరు హైలైట్ చేయాలి. ఐదర్ బెడ్రూమ్ ఆర్ లివింగ్ రూమ్ ఆర్ ఎనీ కిడ్స్ రూమ్ ఒక వాల్ని మీరు హైలైట్ చేయాలి. సమ్ లిటిల్ వాళ్ళకి డిఫరెంట్ లుక్ కావాలన్న చోట్ల వీఆర్ హైలైటింగ్ దిస్ టైప్ ఆఫ్ కేటగిరీస్ అనమాట. సో ఇవేంటంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే దీస్ ద టూ టైప్ ఆఫ్ పెయింట్స్ ఉన్నాయి. సో మేము ఇలా డిజైన్ చేయడానికి టూ టైప్ ఆఫ్ పెయింట్స్ని యూస్ చేసి అవుట్పుట్ తీసుకొస్తాము. సో దీంట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కలర్ షేడ్స్ ఉంటాయి. సో కస్టమర్స్కి ఎలా కావాలంటే వీ కెన్ డూ దట్ కస్టమైజ్ అండ్ వీ కెన్ డూ ద అవుట్పుట్ యాజ్ వెల్ యాజ్. సో దీస్ ఆర్ ద నార్మల్ డిజైనర్ ఫినిషెస్. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ అనదర్ ఫినిషెస్ యాజ్ వెల్ యాజ్. సో ఈ డిజైనర్ ఫినిషెస్ వచ్చేసి డైరెక్ట్ ఇప్పుడు వెళ్ళి ఫిక్స్ చేసుకోవడమే ఉంటుంది, మళ్ళీ వచ్చి పెయింట్ వేసి అదంతా అవసరం లేదన్నా? దట్ కమ్స్ అండర్ ద వాల్ పేపర్ కేటగిరీ. సో దీస్ ఆర్ ద వాల్ పేపర్స్. సో వీఆర్ టేకింగ్ ఫ్రమ్ ది ఇటాలియన్ కలెక్షన్స్ హియర్. సో ఇవేంటి అంటే మీకు వాల్ పేపర్ ఇట్లా కంప్లీట్ ఒక డిజైన్ వస్తుంది. సో దీనికి గ్లూ అనేది కూడా మా ఇన్ హౌస్ కలెక్షన్ ఉంటుంది. సో దాన్ని తీసుకొచ్చి గ్లూ అటాచ్ చేసి దీన్ని స్టిచ్ చేస్తామన్నమాట. సో కంప్లీట్ వాల్ అంతా ఇలా ఒక డిజైన్ వస్తుంది. సో దీంట్లో కూడా మీకు డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. సో ఇదేంటంటే డైరెక్ట్గా స్టిక్ చేయడం. మీరు డిజైన్స్ చూసేటప్పటికి ఇవంటి ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ వచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. సో అంటే ఇది కూడా మన పర్సనే ఉంటారు, బట్ దీనికంటే అది ఇంకా కొంచెం టఫ్ వర్క్ అనమాట. సో రెండు డిఫరెంట్ కేటగిరీస్. సో నేను ఇందాక చూపించినట్టు ఇవి వచ్చేటప్పటికి ఈజ్ వెరీ హై అండ్ ఫినిషెస్. సో మేమేంటంటే ఒక్కో ప్యాటర్న్ ఒక్కో డిజర్ట్ థీమ్ అని చెప్పి ఒకటి లైక్ సఫారీ థీమ్ అని చెప్పి అట్లా హ్యాండిల్ చేసి డిజైన్ చేసిన అవుట్పుట్స్ అనమాట. సో దీంట్లో కూడా మీకు ఇక్కడ చూస్తే దిస్ గోల్డ్ ఫినిష్, దీస్ ఆర్ కమ్స్ లైక్ ఏ మెటాలిక్ ఫినిషెస్ యాజ్ వెల్ యాజ్, అండ్ అట్ ద సేమ్ టైం మ్యాట్ ఫినిష్ కూడా ఉంటుంది. ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ ఏంటంటే కాంక్రీట్ ఫినిషింగ్ అనేది చాలా హైలైట్ అనమాట. ఎక్కువ ఆర్కిటెక్ట్స్కి ఎక్కువ నచ్చే ప్యాటర్న్ అది. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్పైర్ కాంక్రీట్ ఇన్ అవర్ బిర్లా ఓపస్. సో వీఆర్ ప్రొవైడింగ్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ యాజ్ వెల్. ఎక్స్టీరియర్కి కూడా మీరు ఈ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ కానీ. సో మొత్తం వాల్ పేపర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ డిజైనర్ ఫినిషింగ్స్లో ఎన్ని టైప్స్? సో వాల్ పేపర్స్ వచ్చేటప్పటికి నెంబర్ వైజ్
సో దిస్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ వాల్ పేపర్స్ యాక్చువల్లీ ఒక్కో క్యాటలాగ్కి చూసుకుంటే లైక్ 50 to 53 డిఫరెంట్స్ ఉంటాయి. సో ఎట్ ఏ టైమ్ వీఆర్ గివింగ్ 6 to 5 స్వాచెస్ అట్లా ఇస్తూ ఉన్నాం అనమాట. సో కమింగ్ టు ద డిజైన్ ఫినిషెస్కి వచ్చేటప్పటికి ఏంటంటే వీ హ్యావ్ 25+ డిఫరెంట్ డిజైన్స్ ఇన్ దట్ డిజైన్స్ యాక్చువల్లీ. సో పెయింట్స్లో తర్వాత అందరూ ఆలోచించేది ఎనామిల్ పెయింట్స్, ఆయిల్ పెయింట్స్ గురించి. ముఖ్యంగా మనం గేట్స్కి ఎప్పుడైతే వేస్తామో ఈజీగా రస్ట్ వస్తుంది, లేకపోతే వాటర్ ఈజీగా అయ్యి ఖరాబ్ అవుతుంది అని ఆలోచిస్తుంటారు. మరి బిర్లా ఓపస్కి సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్ని తీర్చి ఎలాంటి ఎనామిల్ పెయింట్స్ ఇస్తున్నాయో అడిగి తెలుసుకుందాం. హాయ్, హౌ యూ డూయింగ్? नाइस फाइन, थैंक यू. सो अभी बिरला ओपस में जो एनामल्स एंड ऑयल पेंट्स दे रहे हैं, सो व्हाट इज द स्पेशलिटी अबाउट द बिरला ओपस? स्पेशलिटी मीन्स हम लोग वारंटी दे रहे हैं इसमें, मतलब आपका 1 साल की वारंटी यहाँ रह जाती है, प्लस यहाँ 45 शेड्स रहती है. आप देख सकते हैं, एक बार फिनिशिंग आप देख सकते हो कि ये स्पार्कल ग्लॉस एनामल है. यहाँ 45 शेड्स रहेगी. आपके यहाँ पर बेसेस रहेंगे, आप यहाँ टिंट कर सकते हो. प्लस आप ये चीज़ें देख सकते हो, ये सैटिन फिनिश है. सैटिन फिनिश में आपकी रह जाती है 10 शेड्स यहाँ रह जाती है, 10 शेड्स. और प्लस जो फिनिशिंग के साथ आपको जो वारंटी मिलती है वो भी यहाँ पर भी 1 साल रह जाती है. फिर आपके पास ये रेंजेस आ जाती है, दैट इज़ स्पार्कल प्यू एनामल. यहाँ 3 साल की आपको वारंटी मिलेगी, प्लस आपको 18 शेड्स, डायरेक्ट शेड्स यहाँ पर आपको देखने को मिलेगी. ये आपका एक इकोनॉमी रेंजेस है, इसको आप बोल सकते हो स्टाइल कवर मैक्स ग्लॉस एनामल. यहाँ पर आपको 6 महीने की वारंटी यहाँ पर आपको देखने को मिल जाएगी. तो बहुत तरह के एनामल्स आप दे रही है, तो मतलब जो चैलेंजेस क्या है? मतलब अभी बहुत सारे कॉम्पिटिटर्स है, उसमें और बिरला ओपस में फ़र्क क्या है? Quality, I can say only one thing, quality. We believe in quality and satisfaction of our customers. That's it. ओके, सो ऑयल पेंट्स में कैसे है? ऑयल पेंट्स, दिस आर ओनली ऑयल पेंट्स ओनली. ओके, तो आप जो देख सकते हैं, दिस इज इकोनॉमिक ऑयल पेंट. ये प्रीमियम है, जिसको हम लोग कैलिस्टा बोलते हैं. तो कैलिस्टा इज़ नॉन एज द प्रीमियम एंड स्टाइल इज़ नॉन एज इकोनॉमी. సో ఈ బిర్లా ఓపస్ పెయింట్స్లో ఏదైతే రస్టింగ్ సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్ కూడా తీసారంట, వైట్స్ క్వాలిటీ ప్రోడక్ట్ అని. సో హిల్ బీ ఎక్స్ప్లెయినింగ్ అస్. यहाँ मैम आप देख सकते हैं कि हमने एक बीकर लिया है, आधा बीकर हमने पानी भरा है. तो आप देख सकते हैं दोनों की क्वालिटी. ठीक है, आप अप्लाई करेंगे आपको सेम क्वालिटी मिल जाएगी. बट जैसे आप वॉश कर रहे हो, ठीक है, आप जैसे आपने जैसे पेंट होने के बाद, ग्लास पेंट होने के बाद आप वॉश करेंगे, क्या कोई बच्चा वॉश कर रहा है या फिर कोई मेड वॉश कर रहे हैं, तो कभी कभी साबुन रह जाती है. साबुन रहने के बाद ये आपकी पेंट ख़राब हो जाएगी, पेंट आपकी उखड़ना चालू हो जाएगा. ये देखिए उखड़ गया. लेकिन हमारा भी मैं सेम प्रेशर मैं यहाँ अप्लाई कर रहा हूँ. तो ये कॉम्पिटिटर का है, ये आप? हाँ जी, दिस इज़ कैलिस्टा स्पार्कल प्यू एनामल, जहाँ पर हम 3 साल की वारंटी और भी दे रहे हैं. आप इसको प्लीज़ अप्लाई करके देखिए, सेम प्रेशर आप अप्लाई करके देखिए और यहाँ पर अप्लाई करके देखिए. ये सारे स्मर्चेस ये सब जी. हो रहे हैं, एंड दिस इज इट्स जस्ट लाइक अ मैट फिनिश. एग्जैक्टली. तो हमने इसको हार्ड्स कंडीशन दिया. हार्ड्स कंडीशन में ये प्रोडक्ट का ये कंडीशन है और ये प्रोडक्ट का ये कंडीशन है. ओके, राइट. थैंक यू सो मच. సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ కలిస్తా ప్రోడక్ట్ ఆఫ్ బిర్లా ఓపస్. సో ఆఫ్టర్ ఎక్స్టీరియర్స్ మనం ముందుగా ఆలోచించేది ఇంటీరియర్ పెయింట్స్ ఎలా ఉంటుంది, ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది, ఎవర్ వాషింగ్ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తాము. మరి బిర్లా ఓపస్లో పెయింట్స్ ఎలా ఉన్నాయి, ఇంటీరియర్కి సంబంధించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి. సో ఇంటీరియర్స్లో 3 సెగ్మెంట్లు ఉన్నాయండి, ఎకనామీ, ప్రీమియం అండ్ లగ్జరీ. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది ప్రీమియం సెగ్మెంట్లో. ప్రీమియం సెగ్మెంట్లో మా ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి ఇంటీరియర్స్లో ఎస్పెషల్లీ వాడేది కలిస్టా అనే మాది బ్రాండ్ నేమ్, సబ్ బ్రాండ్ నేమ్. దాంట్లో ఎవర్ వాష్ అనేది ఒక పర్టికులర్ ప్రొడక్ట్ తీసాము. దాంట్లో ఏంటంటే 5000+ వాషెస్ ఫ్రీ ఇస్తున్నాము. వేరే కాంపిటీషన్ ఏమి ఇస్తుంది, అండ్ 99+ స్టెయిన్స్ కూడా ఫ్రీ ఇస్తున్నాము. అంటే 99 ఎన్ని రకాల స్టెయిన్స్ ఉన్నా కూడా అవి వాష్ అన్ని రకాల టెస్ట్ చేసాము. సిగరెట్ బర్న్ టెస్ట్, టమాటా కెచప్ టెస్ట్, టర్మరిక్ టెస్ట్, ఆయిల్ టెస్ట్, ఎవ్రీ టెస్ట్ మేము చేసి కాంపిటీషన్ కంటే వీఆర్ గివింగ్ మోర్ దెన్ కాంపిటీషన్. 99+ స్టెయిన్స్ మా ల్యాబ్లో, R&D ల్యాబ్ ముంబైలో మేము దాన్ని టెస్ట్ చేసి దాని తర్వాత అది ఇక్కడ మేము చెప్పాము. ఇప్పుడు టెస్ట్లో చిన్నపిల్ల కిడ్స్ తోటి పేయడ్డు అంటే పెయింట్స్ అన్ని పెన్సిల్స్తో కానీ పెయింటింగ్స్ కానీ ఈజీగా వాషబుల్ విత్ 1 వాష్ అంటారా? 1 వాష్. ఓ గ్రేట్ అని చెప్పి అంటే మనం ఇంకా దాంట్లో 5000 వాషెస్ ఇస్తున్నాము. అండ్ ఈ ప్రోడక్ట్లో 6 years వారంటీ కూడా ఉంది. సో ఏంటంటే కస్టమరు 6 years వరకు అది క్లెయిమ్ చేసుకోవచ్చు ఒకవేళ పోకపోతే, అది కూడా మేము గ్యారంటీ ఇస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇది ఒక స్పెషల్ ఫీచర్ అండి, ఇది కలిస్టా ఎవర్ వాష్ అండ్ కాంపిటీషన్ ప్రొడక్ట్. ఇక్కడ కాంపిటీషన్ వాడాము మేము, ఇది కాంపిటీషన్, ఇది ఇక్కడ కొద్దిగా వేసాము. సో మీకు లైవ్ టెస్ట్ చేసి పెడతాను.
ఇది వచ్చేసి కలిస్టా, ఇది కలిస్టా వచ్చి బిర్లా ఓపస్ కలిస్టా ఎవర్ వాష్ అండి. సో ఇవి రెండు, ఇది దీన్ని స్పాటర్ రెసిస్టెన్స్ టెస్ట్ అంటారు. స్పాటర్ అంటే సపోజ్ ఇది రోలర్ అనేది గోడ పైన వాల్ పైన మనం అప్లై చేసేటప్పుడు చూడండి ఇక్కడ ఈ చిన్న చిన్న డ్రాప్లెట్స్ పడతాయి. అంటే అది ఏమవుతుందంటే పెయింటర్ పైన ఆయన ఒళ్ళు పైన పడుతుంది, వాళ్ళ బట్టలు డర్టీ అయిపోతాయి, అలాగే కింద అంత వేస్టేజ్ అవుతుంది. అది ఆఫ్టర్ అంటే ఆ డే ఎండ్ రోజు అతను అదంతా మొత్తము కడగాలి, తీయాల్సి వస్తుంది. ఆ వేస్టేజ్ కాకుండా చూడండి ఇక్కడ ఒక్క డ్రాప్లెట్ కూడా పడలేదు. ఇక్కడ చూడండి ఎన్ని పడ్డాయి. ఇది వచ్చేసి కాంపిటీషన్, ఇది వచ్చేసి ఇది మాది. మీరు చూడండి ఎంత స్పీడ్ కొట్టాను అయినా కూడా మ్యాజిక్. దాన్ని స్పాటర్ రెసిస్టెన్స్ అంటారు. ఇది స్పెషల్ యూనిక్ ఫీచర్ మేము తీసుకొచ్చాము ఇప్పుడు కలిస్టాలో. ఓకే, సో కలిస్టా అంటే ఏంటి అసలు? కలిస్టా ఎవర్ వాష్ అని పేరు పెట్టారు. మేము ప్రతి ఒక్క బ్రాండ్కు ఒక పేరు పెట్టాము. ఏంటంటే కస్టమర్ మైండ్లో ఈజీగా రిజిస్టర్ కావాలి, పెయింటర్ కాంట్రాక్టర్ కానీ. కలిస్టా అనేది నథింగ్ బట్ మోర్ బ్యూటిఫుల్. ఆ వర్డ్ అనేది మోర్ బ్యూటిఫుల్ అంటే మేము బ్యూటిఫుల్ కాదు, చాలా ఎక్కువ ఫీచర్స్ ఇస్తాము, ఎక్కువ కస్టమర్స్కి బెనిఫిట్స్ ఇస్తాము. అదే ఇది కలిస్టా. సో ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ అంటారు విత్ ద బిర్లా ఓపస్. ఓకే, థ్యాంక్ యూ. మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్. మీరు అందరూ వీడియో కమర్షియల్ యాడ్ కూడా చూస్తున్నారు ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ కంపెనీ. ఓకే, థ్యాంక్ యూ. సో ముందుగా ఏ ఇల్లు అయినా ఎక్స్టీరియర్తో స్టార్ట్ అవుతుంది. మరి బిర్లా ఓపస్లో ఎక్స్టీరియర్ పెయింట్స్కి సంబంధించి కలెక్షన్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఇది బిర్లా ఓపస్ అండి. బిర్లా ఓపస్ పెయింట్స్ కొత్తగా వచ్చింది మాది. ఇది మాకు ఎక్స్టీరియర్ రేంజ్ అండి. ఎక్స్టీరియర్ పెయింట్స్ అనేది ఉంటుంది. దాంట్లో మీకు ఎకానమీ రేంజ్ అంటే స్టార్టింగ్ రేంజ్ ఆఫ్ పెయింట్. దాంట్లో మనకి పవర్ బ్రైట్ అని ఉంటుంది. మాది పవర్ బ్రైట్ అని ఇస్తాము. ఎకానమీ రేంజ్ స్టార్టింగ్ రేంజ్ ఆఫ్ ఎమల్షన్ పెయింట్. దీంట్లో మేము ఇస్తున్న వారంటీ ఏంటంటే 3 years ఆఫ్ వారంటీ ఇస్తున్నాము పెయింట్లో మేము. అలాగే మీకు ఆల్గే రెసిస్టెన్స్ ఉంది. అంటే మనకి వాల్స్కి పట్టే గ్రీన్ కలర్ ఆల్గే ఏదైతే ఉంటుందో దానికి మేము రెసిస్టెన్స్ పవర్ అనేది ఇవ్వగలుగుతున్నాము. ఇదొకటి వేరియేషన్ అండి మాది. దీంట్లోనే ఇదే రేంజ్లో మీకు గ్లాజీనెస్ ఎక్కువ కావాలన్నా, షైనింగ్ ఎక్కువ కావాలన్నా మనకి పవర్ బ్రైట్ షైన్ అని ఇంకో వేరియేషన్ ఉందండి మనకి. దాంట్లో మనకి గ్లాజీనెస్ ఎక్కువ వస్తుంది. అలాగే ఇంకొక వేరియేషన్ వచ్చేసి మనకి పవర్ ఫిట్ అని ఉంటుంది. ఇది కూడా సేమ్ ఇదే రేంజ్ కానీ కొంచెం లో కాస్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఇది ఎకనామీ, దీంట్లో ఇంకొంచెం లో కాస్ట్ వచ్చేసి పవర్ ఫిట్ అని ఉంటుంది మనకి. ఇలా 3 వేరియేషన్స్ మేము ఇస్తున్నాము ఎకనామీ రేంజ్లో ఎక్స్టీరియర్ ఎమల్షన్. ఓకే, ఒకవేళ లగ్జరీ రేంజ్లో కావాలి, వాటర్ రెసిస్టెంట్ లేకపోతే ఎయిర్ రెసిస్టెంట్ ఇలా ఏమన్నా గాలిలో వచ్చినప్పుడు కావాలి అంటే దాంట్లో కూడా ప్రొవైడింగ్ ఉంది. దాంట్లో కూడా మనకి ఇది ఎకనామీ రేంజ్ ఎలా ఉందో దానికి నెక్స్ట్ రేంజ్ ప్రీమియం రేంజ్ ఉంటుంది. ఇంకా దానిపైన మనకి లగ్జరీ రేంజ్ కూడా ఉంటుంది. దాంట్లో మనకి డస్ట్ ప్రూఫ్ ఇంకా హై క్వాలిటీ ఎండ్కి వెళ్తే మనకు వెదర్ ప్రొటెక్షన్ కూడా మనకి అవైలబుల్ ఉంది మా బిర్లా ఓపస్ పెయింట్స్లో. ఓకే సార్, అంటే కలర్ వేరియంట్స్ ప్రకారం అంటే ఎక్స్టీరియర్స్కి కావాల్సిన కలర్ వేరియంట్స్ పేల్ కలర్స్ కానీ అట్లాంటి అవైలబిలిటీ ఉన్నాయా, లేకపోతే బిర్లా ఓపస్ ఏమైనా యూఎస్పీ ఉందా ఎక్స్టీరియర్స్కి సంబంధించి? మెయిన్ యూఎస్పీ మనకు వచ్చేసి మేము 2200 ప్లేస్ షేడ్స్ ఇస్తున్నాము కస్టమర్స్కి సెలెక్ట్ చేసుకోవడానికి. ఇంకా మాది మెయిన్ ఏంటంటే మనము వారంటీ ఎక్కువ ఇస్తున్నాము. మీరు ఇప్పుడు చూసుకుంటే స్టార్టింగ్ రేంజ్లోనే మేము 3 years ఆఫ్ వారంటీ ఇస్తున్నాము. ఇట్ గోస్ అప్ టు 11 years. ఎవరు ఇవ్వట్లేదు పెయింటింగ్, మేము 11 years వరకు మీకు వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ వారంటీ షేడ్స్ అంటే ఎలా ఉంటుంది? అంటే 3 years తర్వాత కలర్ షేడ్ అయినా కూడా మళ్ళీ రీపెయింటింగా లేకపోతే ఎలా ఉంటుంది? అది మనకి దాన్ని ఉంటుందండి. దాన్ని మేము వారంటీ రిజిస్టర్ చేసుకొని దాని మీద బేస్ చేసుకొని మేము వాళ్ళకి కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తాం కస్టమర్స్కి. సో చూసారు కదా, దాట్ వాజ్ ద స్టోరీ ఆఫ్ బిర్లా ఓపస్. పేరుకి తగ్గట్టే వన్ ప్యూర్ ఎలిగెన్స్ అనమాట. సో ఆల్రెడీ 100+ రీసెర్చ్ చేసేసి ఏమైతే ఛాలెంజెస్ ఉన్నాయో ఇప్పటివరకు పెయింట్ ఇండస్ట్రీలో అవన్నీ దిగమించుకొని ఈ బిర్లా ఓపస్ పెయింట్స్ని అయితే ప్రారంభించారు. సో మీరు కూడా ఈ ఎక్స్పోకి వచ్చి బిర్లా ఓపస్ గురించి అన్ని విషయాలు తెలుసుకొని ట్రై చేయండి. దట్ వాజ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ.